వాళ్ళకి తెలియదు. దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా సార్లు శత్రువుకి చిక్కేస్తా ఉంటాం. అపవాది అనే శత్రువుకి చిక్కేస్తా ఉంటాం. మనం చేసే చర్యలను బట్టి, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, మనకు వచ్చే ఆలోచనలు బట్టి. యేసు ప్రభుకి మనం దూరం అయిపోయినప్పుడు మనకు పనికిరాని ఆలోచనలు వస్తాయి, భ్రష్టత్వానికి తీసుకెళ్లే ఆలోచనలు వస్తాయి, మనలను మనం గాయపరుచుకునే ఆలోచనలు వస్తాయి, మనలో మనం కూడగొట్టుకునే ఆలోచనలు వస్తాయి, మనల్ని మనం పాడు చేసుకునే ఆలోచనలు వస్తాయి. ఎప్పుడంటే యేసయ్యకు మనం దూరం అయిపోయినప్పుడు, యేసయ్యను వెంబడించడం మనం మానేసినప్పుడు మన ఆలోచన విధానాలు కూడా మారిపోతాయి. మనకు మనం హాని చేసుకునే ఆలోచనలు ఎక్కువ అవుతాయి. ఈ జ్ఞానులు కూడా, వీళ్ళు జ్ఞానులే, లోకంలో జ్ఞానులే, కానీ దేవుణ్ణి వెంబడించడం మానేసేసరికి, లేకపోతే ఆ దేవుడిచ్చినటువంటి ఆ సూచన, దేవుడిచ్చిన ఆ నక్షత్రాన్ని వాళ్ళు వెంబడించడం ఎప్పుడైతే మానేశారో, దాంతో ఇంకా పనేముందిలే అని అనుకున్నారు, అప్పుడే వారు తప్పుదారులకు వెళ్ళి శత్రువుకి దగ్గరకు వెళ్ళిపోయే పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడించడం మానేస్తామో శత్రువుకు దొరుకుతాం. ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడించడం మానేస్తామో, దేవుని మందిరానికి వెళ్ళడం మానేస్తామో, వాక్యాన్ని ధ్యానించడం మానేస్తామో, నేను చదువుకున్న వాడిని, నేను తెలివైన వాడిని, నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పి మనకున్న బలాలను చూసుకుని ఎప్పుడైతే మనం దేవుణ్ణి పక్కన పెడతామో, అప్పుడే మనలను మనము హానిపరుచుకునే స్థితికి వెళ్ళిపోతాం. ఇది వీళ్ళను చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. కనుక వీళ్ళు ఆ శత్రువు దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో ఇస్తారు, యేసు ప్రభు ఎక్కడో పుట్టాడన్న సంగతి ఆయన ఏదో చెప్తాడని వెళ్తే, ఆయన వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, కానీ వీళ్ళకి ఏ సమాచారం చెప్పలేకపోయాడు. పంపిస్తానికి బెత్లెహేము వైపు పంపిస్తుండొచ్చు, కానీ వీళ్ళకైతే గట్టి సమాచారం చెప్పలేకపోయాడు. దీంట్లో ఇంకొక పాఠం కూడా మనం నేర్చుకోవచ్చు. ఏమిటంటే, మనకు సమస్య వచ్చినప్పుడు మోకాళ్ళేసి ప్రభువుకి ప్రార్థన చేస్తే ఆయన దారి చూపిస్తాడు, కానీ రాజుల దగ్గరకో ఇంకొకళ్ళ దగ్గరకో వెళ్ళి వాళ్ళేదో దారి చూపిస్తారులే, ఆడికి వెళితే బాగుంటుందని చెప్పి ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా కూడా నిన్ను ఉపయోగించుకుని పక్కన పెడతారే తప్ప నీకు దారి చూపించే ప్రయత్నం అయితే చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళకి అంత జ్ఞానం ఉంది. ఈ జ్ఞానులకి యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో తెలియదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ప్రార్థన చేసి ఉంటే యేసయ్యే దానికి దారి చూపించేవాడు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే, రాజు దగ్గరికి వెళ్ళాడు, ఆయన చూపిస్తానే దారి అని. కానీ ఆ రాజు ఏం చేశాడంటే, దారి చూపించే సంగతి పక్కన పెడితే ముందు వీళ్ళ దగ్గర సమాచారాన్ని తీసుకున్నాడు. ఈరోజు మనం కూడా సమస్య వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసి దేవుడి సహాయం పొందడం కంటే కూడా ఎవరు నాకు సహాయం చేస్తారని చెప్పి సహాయకుల కోసం వెతుకుతూ ఉంటాం. ఇది కూడా మనం చేయకూడని పని.